నమస్తే. ఏపీ 01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మీరు చూస్తున్నటువంటి వ్యక్తి పేరు భరత్ అలియాస్ వెంకటేష్. ఇతనిది విజయవాడ అంటున్నా కానీ ఇతనిది హిందూపురం అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎప్పుడు నెత్తికి టోపీ పెట్టుకొని ప్రక్కన వారిని మోసం చేసినటువంటి వ్యక్తిని ఒక ఉచ్చులోకి లాగి మెడికల్ ఏజెన్సీల పేరిట మోసగాడి వల నుంచి నిరుద్యోగులకు ఊరట లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న భరత్ అలియాస్ వెంకటేష్ చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మొదట డ్రెస్సు, బూట్ల కోసం 4,500,000 రూపాయలు వసూలు చేశాడు. ఇలా సూరసింగంపల్లి, లచ్చానపల్లి, బస్నేపల్లి, గుత్తి ఆర్ఎస్ కలిపి దాదాపు 60 మందితో మరి ఒక్కరోడితో 4,500,000 రూపాయలు వసూలు చేసుకున్నారు. మరో వ్యక్తితో కాంట్రాక్టర్ పేరిట సబ్ కాంట్రాక్ట్ ఇస్తానని 3 లక్షల రూపాయలని కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఏపీ 01 న్యూస్ గత 5 రోజుల క్రిందట వెలుగులోనికి తీసుకుని రాగా ఒక సామాజిక కార్యకర్త పై విషయంపై దృష్టి పెట్టి నిర్వాహకుడైనటువంటి భరత్ అలియాస్ వెంకటేష్ను ఉచ్చులోకి లాగి మోసముతోనే అంటే ముళ్ళుతోనే విజయం సాధించిన నేపథ్యం ఇది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకుని పోయాడు. మరి ఈ విధంగా మీడియేటర్లుగా ఉన్నటువంటి కొంతమందిని కూడా మరి ఆయన పోలీస్ స్టేషన్కు తీసుకొని పోగా నిందితుల నుంచి 2 లక్షల రూపాయల మొత్తాన్ని బాధితుల అకౌంట్లలోనికి వేయించేలా చర్యలు తీసుకున్నాడు. మధ్యవర్తుల వారి యొక్క ఫోన్లలోనికే భరత్ అలియాస్ వెంకటేశ్వర నుంచి 2 లక్షల పైగా డబ్బును అకౌంట్లలోకి వేయించుకొని మరి ఆ బాధితులైనటువంటి వారికి తిరిగి ఒక్కొక్కరికి 4,500,000 రూపాయలని అందించేలాగా కృషి చేశాడు. దాంతో నిరుద్యోగులు ఆనందపడ్డాడు. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నిందితుడు విజయవాడకు పరారయ్యాడు. మరి హిందూపురంలో కాపురం ఉన్నట్లుగా ఇతను తెలుసుకొని మరి భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తుల్ని నమ్మకుండా ప్రజలు జాగ్రత్త పడాలని ఏపీ 01 న్యూస్ మరొకసారి ప్రజలకు సూచిస్తోంది.